హైకోర్టు ఆదేశాలను రేవంత్ ప్రభుత్వం మరోసారి బేఖాతరు చేసింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలన్న ఆదేశాలను రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చి దాదాపు 2 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో జీహెచ్ఎంసీ వార్డుల వివరాలు పొందుపరచలేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు వేలల్లో ఫిర్యాదులు వస్తుండగా మరోపక్క నిరసనలు కొనసాగుతున్నాయి. వార్డుల డీలిమిటేషన్ పై సలహాలు, సూచనలు, ఫిర్యాదులకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి గందరగోళం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే 7 రోజుల గడువు ముగియటంతో హైకోర్టుకు వెళ్లినటువంటి కొంతమంది బాధితులు పూర్తిగా మరో 2 రోజుల పాటు వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి గడువును పొడిగించాలంటూ కూడా కోరింది. అయితే 24 గంటల్లోగా వార్డులను పునర్విభజించినటువంటి సమాచారాన్ని అంతా కూడా జిహెచ్ఎంసీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా పెట్టాలని సూచించినప్పటికీ ఇప్పటికీ 2 రోజులు గడుస్తుంది. మొన్న సాయంత్రం 4:30కి ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ఇంకా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమాచారం కూడా పూర్తిగా డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ మాత్రమే మొదటగా అప్లోడ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ వార్డుల పునర్విభజన ఎక్కడ బౌండరీస్ ఉన్నాయి ఏంటి అనే దానిపైన కూడా పూర్తిస్థాయి సమాచారం పబ్లిక్ డొమైన్ లో ఏర్పాటు చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 2 రోజులు గడుస్తున్నా పెట్టకపోవడంపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధారంగా చేసుకొని పెట్టినటువంటి ఈ వార్డుల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశంలో మొన్న వాడివేడిగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిగాయి. కానీ ఇప్పటికే ఫిర్యాదులు కూడా వేలల్లో వస్తున్నాయి. దాదాపు నిన్నటి వరకే 6,000 ఫిర్యాదులు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. వార్డులను కొన్ని వేరే వార్డులలో కలపటం కావచ్చు, జోన్లను మరో జోన్లో కలపటం కావచ్చు, ఇలా చాలా వరకు అనేక రకాలుగా సమస్యలు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో నిన్న శంషాబాద్ నుంచి కూడా కొంతమంది ఏదైతే చార్మినార్ జోన్ లో కలపటం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏ జోన్ లో ఉన్న వాళ్ళని ఆ జోన్ లోనే కొనసాగించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో కొత్త వార్డులకు పాత పేర్లు పెట్టకపోవడంపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 రోజులు గడుస్తున్నా ఈ పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం, జిహెచ్ఎంసీ కమిషనర్ వ్యవహార శైలి పైన కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. అటు అధికారుల నిర్లక్ష్యంతో హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే వార్డుల పునర్విభజన జోన్ల కేటాయింపుల పైన కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు నగరవాసుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజైనా పబ్లిక్ డొమైన్ లో వివరాలు పెడతారా లేదా అనేది మాత్రం కొంత అనుమానాలు అయితే మనకు ప్రస్తుతానికైతే వ్యక్తం అవుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.